తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెరవెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినీ పరిశ్రమలో సంగీత దర్శకులకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే వారందరిలో కూడా తొలితరం సంగీత దర్శకుడు, తొలితరం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారి స్థానం మాత్రం ఎప్పటికీ చాలా ప్రత్యేకం. సుమారు 5 దశాబ్దాల పాటు వారు ఎన్నో అజరామరమైన పాటలను తెలుగు సినిమా పరిశ్రమకి, తెలుగు ప్రేక్షకులకి అందించారు. సో అలాంటి సాలూరి రాజేశ్వరరావు గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. పైగా వారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి తండ్రి గారు. సో ఎన్నో ప్రత్యేకతలు ఉన్న సాలూరి రాజేశ్వరరావు గారి సినీ ప్రయాణం గురించి, అలాగే ఆయన వ్యక్తిగత జీవితం గురించి అద్భుతమైన విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో సీనియర్ కో డైరెక్టర్ కనగల జీ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి సాలూరి రాజేశ్వరరావు గారి విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, సాలూరి రాజేశ్వరరావు గారి పేరు వినంగానే ఎన్నో అజరామరమైన ఉంటాయి. అద్భుతమైనటువంటి ఆయన బాలమేధావి అండి. ఆయన సార్ 7 చిన్న వయసులోనే వాళ్ళ ఫాదర్ పాట పాడుతుంటే రాగం చెప్పేసేవాడంట. అంత మేధావి. తర్వాత మీరు కోటి ఫాదర్ అన్నారు. రాజేశ్వరరావు గారికి కోటి, వాసురావు, తర్వాత మన పెద్ద ఆయన 4-5 కొడుకులు చాలామంది ఉన్నారు అందులో కోటి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఏం చిరంజీవి గారి సినిమాలతో కూడా ఒక మంచి మ్యూజిక్. తర్వాత వాసురావు సీరియల్స్లో గిన్నిస్ బుక్లోకి ఎక్కాడు. అన్ని సీరియల్స్ చేశాడు వాసురావు. తర్వాత రాజేశ్వరరావు గారి అల్లుడు మ్యూజిషియన్. వాళ్ళు ఇంటింటే మ్యూజిక్కే. ఆయన ఇంకేం పట్టించుకునేవాడు కాదంట. ఎంతసేపు ఇంటికి వెళ్ళిన తర్వాత పాటలు పెట్టుకుని వినేవాడంట. మిగతా విషయాలన్నీ వాళ్ళ పెద్ద అబ్బాయి చూసుకునేవాడంట. సో ఆ విధంగా ఆయన ప్రపంచం అంతా మ్యూజిక్కి. సార్ 4 ఏళ్ల వయసులో స్వరాలను గుర్తుపట్టడం సార్ అసలు అంటే వినికిడి జ్ఞానం. అంటే కొంతమందికి ఒక్కొక్కసారి తర్వాత 7 సంవత్సరాల వయసులో కచేరీ చేశాడంట ఆయన. రాజేశ్వరరావు గారు సాలూరు గారి దగ్గర శివరాంపురం అని, వాళ్ళ ఫాదరు బాగా పాడతారు, ఆయన రాస్తాడు. ఆయన రాసినటువంటి పాటకి కలగంటి కలగంటి కలువ రేకుల వంటి అని ఒక పాట ఆయన రాస్తే రాజేశ్వరరావు గారు ట్యూన్ చేశాడు. ఎన్నేళ్ళ వయసులో సార్? అప్పటికి పెద్దవాడు అయిపోయాడు ఆయన. 7 సంవత్సరాలకి కచేరీ చేశాడు. అది వేరే టాపిక్. రాజేశ్వరరావు గారి ఫాదరు పాట రాస్తే, లిరిక్ రాస్తే రాజేశ్వరరావు గారు ట్యూన్ చేశాడు. ఈ రాజేశ్వరరావు గారు ట్యూన్ చేసినటువంటి కలగంటి కలగంటి ప్రైవేట్ సాంగ్ చాలా అద్భుతమైనటువంటి పాట. అది పాడుతా తీయగాలో పరమేశ్వర్ అనే ఒక కుర్రాడు పాడాడు, బ్లైండ్ బాయ్. అతను విజయనగరం నుంచి వచ్చాడు. ఈ పాటకి జడ్జిగా బాలసుబ్రహ్మణ్యం పక్కన కోటి కూర్చున్నాడు. చూసారా, తాతగారు రాసిన పాటకి తండ్రి గారిని ట్యూన్ చేస్తే ఆ పాట ఈ జనరేషన్ పాడుతూ ఉంటే కోటి అక్కడి జడ్జిగా వచ్చి ఆ కుర్రాడు పాట విని లేచి ఎక్సైట్ అయిపోయి వాడిని వాటేసుకొని ముందు పెట్టుకుని మెడలో ఉన్నటువంటి గొలుసు తీసి అతని మెడలో వేశాడు. కోటి. సో ఎంత అదృష్టం. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అన్నాడు, తాత రాస్తే తండ్రి ట్యూన్ చేస్తే ఈ పిల్లలు ఇప్పటి జనరేషన్ ఆ పాట పాడుతూ ఉంటే ఇతను జడ్జిగా రావటం అనేటటువంటిది ఎంత అదృష్టం కోటి చేసుకున్నది. ఏ కుటుంబానికి ఇంత అదృష్టం రాదు. తర్వాత అండి విజయనగరం మహారాజాస్ కాలేజీ నుంచే ఘంటసాల గారు, సుశీల గారు వచ్చారు. అదే కాలేజీలో చేరాడు ఈయన రాజేశ్వరరావు గారు. ఇప్పుడు 7 సంవత్సరాలప్పుడు రాజేశ్వరరావు గారు కచేరీ చేశారని అన్నానే. అవును. అప్పుడు ఆయన విజయనగరం మ్యూజిక్ కాలేజీలో చదువుకుంటున్నాడు. ఆ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ చాలా ఫేమస్ వయలినిస్ట్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు.
ఈయన 7 సంవత్సరాలకి కచేరీ చేశాడు, ఉమ్, సంగీతం పూర్తిగా నేర్చుకోకుండా ఉమ్. కచేరీ చేయకూడదు అనేటటువంటి ఒక నిబద్ధత, నిబద్ధత ఉంటుంది ఆ, వాళ్ళకి. నియమం, కాబట్టి కాలేజీ నుంచి పంపించేశాడు ఆయన, నేను చెప్పను అని. ఆ, అదంటే అప్పుడు రాజేశ్వరరావు గారి ఫాదరు ఈ కొడుక్కి ఉండేటటువంటి సంగీత జ్ఞానం, ఆ ఇంట్రెస్ట్ గమనించి ఈయన కలకత్తా తీసుకెళ్ళాడు, ఆ, కలకత్తాలో సంగీతం నేర్పించడానికి. సార్, అప్పుడు కలకత్తాలో కృష్ణలీలని సినిమా తీస్తున్నారు. ఉమ్, అప్పుడు ఈయన్ని చూసి బాలకృష్ణుడు వేషం వేయించారంట చేత. సార్ నాకు తెలిసి తర్వాత అక్కడికి తెలుగు సినిమా, తెలుగు సినిమానే కాదు సౌత్ సినిమా కూడా ఇంకా పరిపూర్ణంగా అభివృద్ధి చెంది ఉండదేమో. లేదు, ఆ కలకత్తాలో సినిమా తీసే అవును ఆ సమయానికి. అవును. ఉమ్, అయితే అక్కడ సైగల్ దగ్గర, పంకజ్ మల్లిక్ దగ్గర ఉమ్, సంగీతం నేర్చుకుని ఉమ్, హిందుస్థానీ ఆయన నేర్చుకున్నదంతా హిందుస్థానీ సంగీతం. సార్, హిందుస్థానీ సంగీతం నేర్చుకొని ఇప్పుడు సౌత్కి వచ్చాడు, ఉమ్, మెడ్రాస్ వచ్చి ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడనమాట సార్, రాజేశ్వరరావు గారు. ఆయన మ్యూజిక్ చేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి సినిమా చంద్రలేఖ అండి. ఉమ్, జెమిని స్టూడియోలో ఈయన అప్పటికే ఈయన బాలమేధావి అనేటటువంటి అర్థమైపోయింది. సో ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్న తర్వాత చంద్రలేఖ అని చాలా గొప్ప పెద్ద సినిమా, ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఈయన. ఉమ్, అందులో ఒక డ్రమ్స్ సాంగ్ అని చాలా నంబర్ ఆఫ్ డ్రమ్స్ పెట్టి ఒక పెద్ద డ్యాన్స్ బ్యాండ్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా, అద్భుతంగా ఉంటుంది. ఆ చంద్రలేఖలో స్పెషల్గా ఆ డ్రమ్స్ సాంగ్ హైలైట్ అనమాట. సార్, అది హిందీలో కూడా రిలీజ్ చేశారు. ఉమ్, రిలీజ్ చేసి అద్భుతంగా ఆడుతుండేటప్పుడు అప్పుడు ఒక గెట్ టుగెదర్లో నుండి మ్యూజిషియన్స్ అందరూ కూర్చునేటప్పుడు హూ ఈజ్ #1 మ్యూజిక్ డైరెక్టర్ ఇండియా ఇండియా అని టాపిక్ వచ్చిందంట. ఉమ్, అప్పుడు మరి ఎస్డి బర్మన్ గారు, నౌషాద్ గారు, ఉమ్, వాళ్ళిద్దరూ అద్భుతమైన మ్యూజిక్ కదా. డైరెక్టర్స్. ఆ, నౌషాద్ గారు నాకు గుర్తులేదు, ఎస్డి బర్మన్ గారు హూ ఈజ్ #1 మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయన అన్నాడంట, ఉమ్, #1 రాజేశ్వరరావు, #2 రాజేశ్వరరావు, #3 రాజేశ్వరరావు అన్నాడంట. బా, అంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చాడు చంద్రలేఖ సినిమాకి. ఉమ్. పైగా అన్నింది ఎవరు? లెజెండరీ పర్సన్ లెజెండరీ పర్సన్. మ్యూజిక్లో. సో అంత అద్భుతమైనటువంటి తర్వాత గొప్ప విషయం ఏంటంటే ఈయన ఎప్పుడు పాటలు వింటుంటాడు కదా. ఉమ్, ఒక ఇప్పుడు మనకి జనగణ మన నేషనల్ యాంథమ్ ఉంది కదా, సార్, అలాగా ఒక కంట్రీ నేషనల్ యాంథమ్ విని దాన్ని ఒక డ్యూయట్ చేశాడు. అయ్యో. ఏం పాట సార్ అది, మీకు ఐడియా ఉందా? ఏదో చెప్తారు మరి, ఖుషీగా నవ్వుతో ఏదో ఓ పాట అని చెప్తారు. ఓకే. అలాగా ఇన్నోవేటివ్స్. తర్వాత మనకి ఇళయరాజా రాకముందు వరకునండి మనకి సంగీతం అంటే అంటే గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఇళయరాజాతో పాటు ఉన్నారు. కానీ మన తెలుగు వాళ్ళు కూడా ఎప్పుడు హిందీ మ్యూజిక్, హిందీ పాటలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. సార్, అయితే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒక మంచి హిందీ ట్యూన్ ఇచ్చి, ఉమ్, సార్ ఇలా పాట ఇది ఇలా చేయండి ఒక పాట అని అంటే ఈయన మూడు బాగుంటే చేసేవాడు. ఉమ్, ఆ రాగం తీసుకొని ఉమ్, ఆ ఛాయలు కనిపించకుండా ఉమ్, ఆ ట్యూన్ని తన ఒరిజినల్ ట్యూన్లాగా మార్చుకుని చేసేవాడు. ఉమ్, తనకి మూడు బాగుంటే చేసేవాడు, ఉమ్, లేకపోతే చేసేవాడు కాదు. ఓకే. తర్వాత ఎన్టీ రామారావు గారు మ్యూజిక్ సిట్టింగ్లో, ఉమ్, ఎన్టీ రామారావు మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చొని ఎన్టీ రామారావు గారు మ్యూజిక్ సిట్టింగ్ ఉంటే పక్కన తమ్ముడు గారు త్రివిక్రమరావు గారు కూర్చుంటారు. ఉమ్, సో ఈయన ఏదో మంచి మూడ్లో వాయిస్తున్నాడంట, హార్మోని వాయిస్తాడండి రాజేశ్వరరావు గారు. ఉమ్, అస్సలు 2-3 హార్మోనియలు కలిపి వస్తున్నటువంటి పియానో అంత అద్భుతమైనటువంటి సౌండ్ వస్తుంది. బా, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా, నేను 2 సినిమాలు పనిచేశాను రాజేశ్వర గారితో. ఉమ్, కాలం మారింది ఒకటి, నేరం శిక్ష ఒకటి. నేను ప్రత్యక్ష ఆయన హార్మోని వాయించడం చూసి అద్భుతంగా వాయిస్తాడు. ఈ ఒకసారి మ్యూజిక్ సిట్టింగ్లో కాలం మారింది మ్యూజిక్ సిట్టింగ్కి అందరూ వచ్చేసారండి. ఆయన
కాస్త లేటుగా వస్తాడు. అందరూ వచ్చినా కూడా లేటుగా వస్తాడు ఆయన. మరి ఆయన ఇంటి దగ్గర కాలకృత్యాలు తీర్చుకొని రావాలి కదా. సో ఆ శిష్య బృందం అంతా వచ్చిన తర్వాత వస్తాడు ఈయన. మాకు వాసిరాజు ప్రకాశం గారేమో ప్రొడ్యూసరు. ఈయనేమో ఫోన్ చేస్తాడు రాజేశ్వరరావు గారికి. గురువు గారు రాజేశ్వరరావు గారు అంటే భలే ప్రేమ ఈయనకి. చాలామందికి ఆయన అంటే చాలా ఇష్టం. గురువు గారు, డైరెక్టర్ గారు వచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చారు, మీ వాద్య బృందం వచ్చింది, మీ తబలా వచ్చింది, మీ హార్మోని వచ్చింది, అందరూ వచ్చారు సార్, మీరొక్కరే రావాలి సార్ అని అంటాం. సార్ మా ఇంట్లో మెంబర్స్ ఎక్కువండి, బాత్రూమ్ ఒకటేనండి, నన్ను లోపలికి పంపించాలండి వాళ్ళు అని అంటే ఆ ముచ్చట ఇప్పుడు పట్టుకో నమ్ముకోవటం ఆయన. తర్వాత అండి మ్యూజిక్ సిట్టింగ్లో ఒకసారి జానకి గారు రిహార్సల్కి వస్తారు. సో అందరం కూర్చుంటే ఇంతలోకి జానకి గారు వచ్చారు. వచ్చేసరికి జానకి గారు వచ్చారయ్యా, జరగండి అయ్యా. ఆయన కొంచెం వాయిస్ ఫీబుల్గా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారు ఇమిటేట్ చేస్తారు కూడా రాజేశ్వర గారి వాయిస్. కొంచెం జరగండి అయ్యా, అమ్మాయి గారు వచ్చారు జరగండి అని అంటే వాళ్ళు జరిగారు. ఇంకా జరగండి అయ్యా, అమ్మాయి గారు కూర్చోవాలి మధ్యన అంటే ఈవిడ నవ్వుంది. ఎందుకంటే ఈవిడ కూర్చోవటానికి కొంచెం లావుగా ఉంటుంది కదా జానకి గారు. ఆవిడని చమత్కారాలు అనమాట. భలేగా చురకలు అనిపిస్తుంటాడు ఆయన. అవన్నీ చాలా స్పోర్టివ్గా ఎంజాయ్ చేస్తారు వీళ్ళంతా. ఒకసారి ఘంటసాల గారికి ఏ గాయకుడికైనా సరే అండి, రాజేశ్వరరావు గారి రికార్డింగ్ అంటే చాలా ఎలర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఆయన సరస్వతి పుత్రుడు. ఎక్కడ చిన్న సిలబులు తప్పినా సరే ఒప్పుకోడు, పట్టేస్తాడు. ఒకసారి ఘంటసాల గారు పాడుతున్నారు, ఈయన మ్యూజిక్ డైరెక్టరు. ఆయన ఒకసారి ఒక టేక్ రఫ్గా పాడతారు. పాడిన తర్వాత ఈయన ప్రొడ్యూసర్ ఏదో ఉంటారు కదా పక్కన, డైరెక్టర్ ఏదో చిన్న చిన్న మాటలు వస్తాయి కదా. మాస్టర్ గారు, ఘంటసాల మా మాస్టర్ గారు అంటారు కదా, మాస్టర్ గారు మీరు పాడిన పాట నేను పాడినట్టు లేదు అని నిర్మాత గారు అంటున్నారండి. ఆయన మీద నెట్టేస్తాడు. ఘంటసాల గారికి కూడా రాజేశ్వరరావు గారికి ఘంటసాల గారికి కనిపించని శత్రుత్వం ఉంది. బయట పడరు కానీ ఆయన దగ్గర పాడటం కష్టం అనేటటువంటి విషయం ఆయనకి తెలుసు. ఈయన కూడా కావాలని ఎక్కడో పట్టుకుంటాడు ఘంటసాల గారిని. సో ఆ విధంగా గమ్మత్తైన ట్రావెల్ అది. తర్వాత ఇద్దరు మాత్రం కలిసి చాలా సినిమాలు చేశారు. తర్వాత జెమినీలో సాంగ్ రికార్డింగ్ అండి. ఏం సాంగ్ రికార్డింగు? రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, అది ఘంటసాల గారు పాడాలి. ఘంటసాల గారు వచ్చారు. సరే బాపు గారు వస్తూ ఒక క్యాసెట్ తీసుకొచ్చి ఘంటసాల గారి ముందు పెట్టి ఆ క్యాసెట్ ఆన్ చేశారు. ఆన్ చేస్తే అందులో నుంచి అద్భుతమైనటువంటి పాటలు వస్తున్నాయండి. విన్నారు ఘంటసాల గారు. విని ఆహా, ఈ కుర్రాడు ఎవడో సరస్వతి పుత్రుడండి, ఎంత అద్భుతంగా పాడుతున్నాడండి, చాలా పైకి వస్తాడండి ఈ కుర్రాడు అన్నాడు ఘంటసాల గారు. అప్పుడు బాపు గారు ఏమన్నారు తెలుసండి, ఏమండి నాటకాల్లో నారదుడు వేషం వేస్తూ రాజేశ్వరరావు గారి పాటలండి అవి అని అన్నాడు. అంత అద్భుతమైనటువంటి గాయకుడు ఘంటసాల గారు కూడా వారి వాయిస్. సో అంత ప్రతిభాశాలి రాజేశ్వరరావు గారు. తర్వాత ఆయన జోకులు ఎలా ఉంటాయంటే, ఒక సినిమాకి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట రాశారండి. ఆ పాట పల్లవి ఏంటంటే, గడియాగవా ఒక్క గడియాగవా అని స్టార్ట్ అవుతుంది పల్లవి. అదే సినిమాకి విజయరత్నం అని ఒక యువ రచయిత ఆయన వచ్చి ఒక పాట రాశాడు. ఆ పాట ఎవరికి? జ్యోతిలక్ష్మికి. ఈ కుర్రాడు రాసినటువంటి పాట పల్లవేంటి? అమ్మమ్మ ఆగలేను నేను, అమ్మమ్మ ఆగలేను నేను, అమ్మ ఆగలేను అని ఈయన పల్లవి. మరి జ్యోతిలక్ష్మి పాటలు అంటే అలాగే ఉంటాయి కదా.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినది ఏంటి, గడియాగవా ఒక్క గడియాగవా అని రాశాడు. ఈ విజయరత్నం అనే అతను వచ్చిన అతను సిచ్యువేషన్ చెప్పంగానే కుర్రాడు కదా, హుషారుగా ఉన్నాడు, అరగంటలో పాట రాశాడు. పాట రాసేస్తే రాజేశ్వరరావు గారు అన్నారు, ఏమండి కవి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పాట రాయటానికి 4 రోజులు తీసుకొని ఇంకా గడియాగవా ఒక్క గడియాగా అన్నాడు, మీరు వచ్చి అరగంట అయిందో లేదో అప్పుడే ఆగలేను 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 అని అంటున్నారు అనేసరికి నవ్వులు నవ్వులు నవ్వులు. అతను కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఆ విధంగా భలే చురకలు అంటిస్తాడు ఆయన రాజేశ్వరరావు గారు. సామాన్యుడు కాదు. రాజేశ్వరరావు గారి గురించి బాలసుబ్రహ్మణ్య గారు చెప్తారు, అసలు ఒక రాగంలో నుంచి మరొక రాగంలోకి వెళతాడు ఆయన. ఈ రాగంలో నుంచి మరొక రాగంలోకి వెళ్ళేటప్పుడు ఆ ట్రాన్సిషన్ ఉంటుందే చాలా అద్భుతంగా, చాలా మెలోడియస్గా ఉంటుంది. అది ఆ విషయం బాలసుబ్రహ్మణ్య గారు మ్యూజిక్ డైరెక్టర్లో చాలా మందికి అది చాలా అసాధ్యమైన పని, చాలా కష్టం. ఒక రాగంలో వెళ్తున్న సాంగ్ని మరొక రాగంలోకి వెళ్ళటం అనేటటువంటిది. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే, పంకజ్ మల్లిక్ దగ్గర, సైగిల్ దగ్గర ఆయన అక్కడ హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు. హిందుస్థానీ సంగీతం నేర్చుకొని ఇక్కడ సౌత్ ఇండియాకి వచ్చి కర్ణాటక మ్యూజిక్లో కీర్తనలు చేశాడు ఆయన. అసలు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నటువంటి రాజేశ్వరరావు గారు కర్ణాటక స్టైల్లో ఎట్లా పాటలు చేయగలిగాడు అనేటటువంటిది వాళ్ళ పిల్లలు వాసురావుకి, ఆ కోటికి వాళ్ళకి అర్థం కాలే. మీరే అన్నారు కదా సార్ సరస్వతి పుత్రుడు అని. డెఫినెట్గా ఇంకా ఆ మహాప్రసాదం దాకా ఆయనకి అది అభిపోయింది అంతే. సో ఆ విధంగా తర్వాత సుశీల్ గారు ఒకసారి పాట పాడుతుంటే ఎక్కడో రాగం ఉంటుంది. అసలు వీణ పాటలంటే రాజేశ్వరరావు గారు, అన్నపూర్ణ స్టూడియోస్, సుశీల. వీణ పాటలు అన్ని కాంబినేషను. ఆ వీణ పాటల్లో చరణం మధ్యలో ఏదో ఒక ఆలాపు ఉంది. ఆలాపు ఉండేటప్పుడు కట్ కట్ ఒక జంజామార్తంలాగా ఎడతా ఉంటుందండి పాట. లైవ్ రికార్డింగ్ కదా అంతా. ఒక 30-40 మంది ఆర్కెస్ట్రా చేసి ఉంటారు. సో ఇవన్నీ వెళుతూ ఉంటే కట్ 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 అంటాడు రాజేశ్వర గారు అని ఉసూరుమంటారు టెక్నీషియన్స్. ఎందుకంటే మళ్ళీ మొత్తం వాయించాలి మొదటి నుంచి. అంతే కదా. ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా మొత్తం మళ్ళీ పాడాల్సిందే. అప్పుడు అమ్మ సుశీలమ్మ గారు, మీరు చాలా బాగా పాడతారు, మీరు సౌత్ లతా మంగేష్కర్, మీరు గాన కోకిల, చాలా బాగా పాడతారు, కానీ ప్రొడ్యూసర్ గారు నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను చెప్పిన స్వరంలోనే మీరు పాడాలి, లేకపోతే ప్రొడ్యూసర్ గారికి కోపం వస్తుంది అని అంటాడు ఆయన. అనేసరికి వాళ్ళు అద్భుతమైనటువంటి కళాకారులు కాబట్టి మేనేజ్ చేయగలుగుతున్నారు, కానీ కొంచెం కొత్త వాళ్ళైతే ఫంక్ అయిపోతారు, ఇక పాడలేరు. అంతే కదా. సుశీల మరి సామాన్యుడాలా, ఘంటసాల గారు సామాన్యుడాలా, వాళ్ళనే అల్లాడిస్తుంటే రాజేశ్వరరావు గారు మామూలు విషయమా. తర్వాత అండి కానీ ఆయన విద్వత్తు అంటే విద్వత్తు అంటే ఏంటంటే ఆయన దాని మీద ఆ స్థాయిలో పట్టుంది. అవును, ఆ స్థాయిలో పట్టుంది ఏదైనా. తర్వాత అసలు సాహిత్యం అంటే అసలు మల్లీశ్వర పాటలు వింటే, మల్లీశ్వరంలో ఒక పాట ఉంది, మనసులో మల్లెల మాలలుగానే అని ఒక పాట ఉంటుంది. అక్కడికక్కడే ఉంటుంది సంచారం. 7 స్వరాలు కదా, సప్త స్వరాలు అంటాం కదా. సప్త స్వరాల్లో 3-4 స్వరాలే వాడిన పాట అది. అంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట. ఆ పాట గురించి సంగీత చాలా గొప్పగా విశ్లేషించుకున్నారు. అంత మేధావి రాజేశ్వరరావు గారు. తర్వాత అండి రాజేశ్వరరావు గారి విశ్వరూపం చూశానండి నేను ఒకసారి. చక్రవర్తి గారు చాలా మంచి పీక్లో ఉండి చాలా వండర్ఫుల్ సినిమాలు చేశాడు. రామారావు గారితో, నాగేశ్వరరావు గారు పెద్ద హిట్లు ఇచ్చాడు. కమర్షియల్ హిట్స్ అన్నీ ఇచ్చాడు. అటుపక్క ఇళయరాజా ప్రభంజనం సాగుతున్నా కూడా చక్రవర్తి కూడా బ్రహ్మాండంగా వెలిగాడు. అయితే చక్రవర్తి వాళ్ళందరినీ పిలిచి, చక్రవర్తి గారి దగ్గర వీళ్ళందరూ రాజు, కోటి, చక్రి వీళ్ళంతా అసిస్టెంట్స్ ఉన్నారు కదా, కీరవాణి, వీళ్ళంతా, ఏమయ్యా ఇంతమంది ప్రొడ్యూసర్స్, ఇంతమంది డైరెక్టర్స్ మనకి అవకాశాలు ఇచ్చారు, నా బర్త్డే పెద్ద పార్టీ ఇద్దాం ఆయనకి అందరికీ
అందరిని పిలిచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరిని పిలిచి పార్టీ ఇద్దామని చక్రవర్తి గారు అన్నారు. చక్రవర్తి గారు అని పార్టీ అరేంజ్ చేశాడండి. తాజ్ కోరమండలం, మెడ్రాస్ తాజ్ కోరమండలం పార్టీ అరేంజ్ చేశాడండి. పార్టీ అరేంజ్ చేస్తే అబ్బో ఏమి వచ్చారండి జనం. ఆయనతో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ అందరూ ఇండస్ట్రీలో చాలామందిని పిలిచాడు. అప్పటికే లక్షలు ఖర్చు పెట్టాడు చక్రవర్తి గారు. అందరూ వచ్చారు, తినేవాళ్ళు తింటున్నారు, పానీయం పుచ్చుకునేవాళ్ళు పుచ్చుకుంటున్నారు. ఇంతలోకి రాజేశ్వరరావు గారు వస్తున్నాడు అని ఒక అరుపు వినిపించిందండి. ఏదో ఫోన్ వచ్చింది అనమాట. రాజేశ్వరరావు గారు వస్తున్నాడు. ఫోన్ అందుకున్నవాడు ఒక మ్యూజిషియన్. రాజేశ్వరరావు గారు వస్తున్నాడు అని అరిచాడు. అనేసరికి రాజేశ్వరరావు గారు వస్తున్నారా అనేసరికి అందరూ వస్తున్నారు అని అందరూ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చారండి. వచ్చిన ఒక 7-8 నిమిషాల్లో రాజేశ్వరరావు కారు దిగి ఎంటర్ అవుతున్నాడండి. పట్టు పంచ, పట్టు లాల్చి, పట్టు జుబ్బా వేసుకుని ఆయన ఎంటర్ అవుతుంటారండి. నా కళ్ళలో చూశాను. ఈ మ్యూజిషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ వెళ్ళి టప్పా 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 ఆయన కాళ్ళ మీద పడిపోయారండి. ఏమి వైభవం సార్ అది. అసలు బిత్తరపోయాను నేను. అప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఆయన కాళ్ళ మీద పడిపోయారు. చెప్తుంటే ఒళ్ళంతా ఒక గూస్బంప్స్. ఒకడంటాడు, సార్ మీరు మహావృక్షం అండి, సంగీత వృక్షం అండి మీరు అని అంటే ఆయన అంటాడు, అవునయ్యా నేను వృక్షాన్నే, మీరు ఆకులు, పువ్వులు, కాయలు అని ఆయన అంటున్నాడు. కళ్ళలో చూసి నేను ఆహా ఎంత అద్భుతమైనటువంటి సీన్ తిలకించాను నేను అని. అమ్మో, అసలు అప్పట్లో సినిమాల్లో కూడా ఇట్లాంటి సీన్ ఉండదేమో. డెఫినెట్గా ఉండదండి. రాజేశ్వర గారు ఇప్పుడు చక్రవర్తి గారి సినిమాలో క్రాంతి కుమార్ గారితో సినిమాలు చేస్తున్నాం మేము. అప్పుడు చాలా సినిమాలు చేసాం, మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చున్నాం. సో మేము అందరం వెళ్ళాం పార్టీకి. రాజేశ్వరరావు గారి ఎంట్రీ, ఈ మ్యూజిషియన్స్ అందరూ ఆయన కాళ్ళ మీద పడిపోవటం, అది చూసి రాజేశ్వరరావు గారు ఎంత గొప్ప సంగీత దర్శకుడా, ఇంత గొప్పవాడా అని ఆశ్చర్యపోయాను అనమాట. సో అంత అద్భుతమైన, లేకపోతే ఎస్డి బర్మను, నౌషాద్ లాంటి వాళ్ళు నెంబర్ 1 రాజేశ్వరరావు, నెంబర్ 2 రాజేశ్వరరావు, నెంబర్ 3 రాజేశ్వరరావు అంటారు. అలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వరు కదా. సో అటువంటి అద్భుతమైన, నేను ఇప్పటికీ కూడా వీణపాటలు పెట్టుకుని కళ్ళు మూసుకుంటే ఆ వీణపాటలు అయ్యేలాగా నాకు గొరకొచ్చేస్తుంది. రాజేశ్వర గారి వీణపాటలు అంత అద్భుతమైనటువంటి ట్యూన్స్. తర్వాత ఇందాక మనం అనుకున్నామే, ఒక రాగంలో నుంచి మరొక రాగంలోకి ట్రావెల్ చేస్తాడు ఆయన. ఆ ట్రాన్సిషన్ ఉంటుంది, ఎంత మెలోడియస్గా ఉంటుందో. అద్భుతమైనటువంటి ఒక పాట గురించి చెప్పాలా ఆయన గురించి, ఎన్ని పాటలు, ఎన్ని సినిమాలు, ఎంత వైభవం. తర్వాత ఆయన ప్రైవేట్ సాంగ్స్ అండి, కలగంటి కలగంటి, ఓ విభావరి. ఆయన మొట్టమొదట వచ్చిన తర్వాత ఈ రికార్డింగ్ కంపెనీ వాళ్ళు ఈయన ప్రైవేట్ సాంగ్స్ అన్ని రికార్డ్ చేశారు, చాలా పాపులర్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో రాజేశ్వరరావు గారి ప్రైవేట్ సాంగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తర్వాత ఒక ఫంక్షన్లో రాజేశ్వరరావు గారిని, అప్పటికి ఆయన వాయిస్ అదంతా పడిపోయింది, వీల్ చైర్ మీద తీసుకొచ్చారండి. వీల్ చైర్ మీద రాజేశ్వరరావు గారిని తీసుకొస్తే, కోటిని వాసురావు తీసుకొస్తే ఆడిటోరియం ఫంక్షన్లో ఉన్న వాళ్ళందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ అన్నమాట. అప్పుడు సుశీల గారు ఒక పాట కూడా పాడుతూ ఉంటే ఆయన వచ్చి రాని దాంతో అట్లా అంటూ ఉంటే అసలు ఆ దృశ్యం చూడటానికే చాలా అద్భుతమైనటువంటి దృశ్యం అనమాట. నిజంగా అంటే ఆ కుటుంబం మొత్తానికి కూడా ఆ సంగీతం అనేది ఒక వరప్రసాదంగా దొరికింది అనుకో. డెఫినెట్గా ఒక గొప్ప వ్యక్తి గురించి చాలా గొప్ప మాటలు తెలియజేశారు. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.